పాటలు పాడితే ఏమైతుంది నీకు? పని చేస్తున్నా దేవుణ్ణి గుర్తు చేసుకుంటా పని చేయడానికి ఏం బాగా అయింది, ఇప్పుడు ఏం నష్టం వచ్చింది? ఇప్పుడు అన్నీ కరెక్ట్ చేస్తున్నా కదా. అక్కడ కూర్చో, చెప్తాను ఇంకోటి చెప్తా, కూర్చో. పాడనా సయ్యా పరవశించి పాడనా ఆడుకుంటా పాడుకుంటా పని చేయి, అదేమన్నా గాని. ఇక్కడ నీకు చెప్తారా? ఇక్కడ ఆడుకుంటా పాడుకుంటా చేసేది కాదు పని. నీకు ఒక వాక్యం చెప్తా. యెహోషువ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఉన్న విషయం నీకు చెప్తా. యెహోషువ సేవకులని 7 మంది సేవకులను పిలిచి, ఆ ఎరుకో గోడలు పడగొట్టాలంటే ఏం కావాలా? నువ్వు ఈడ వంట వండనిక గంట కావాలా, స్టవ్ కావాలా, గిన్నె కావాలా, ఇవన్నీ కావాలా, నువ్వు మంట పెట్టాలా. ఇవన్నీ చేసుకుంటా ఉన్నామంటే పాట పాడుకుంటా దేవుని గుర్తు చేసుకుంటూ చేస్తే తప్పేం కాదు, మంచిదే. ఏదైనా లోపం ఉంటే కూడా సరి చేయబడుతుంది. అంత ఎరుకో గోడల్ని పడగొట్టనీక వాళ్ళు ఏం చేసినారు? పొక్కలను తెచ్చి పడగొట్టినారా? బాంబులు వేసి రంగులు పెట్టి కాల్చినారా? దేవుణ్ణే స్తుతించినారు. కేవలం దేవుణ్ణి స్తుతించినారు. దేవుణ్ణి మందసం మోసుకుంటూ, దేవుని మందసం ముందు పోతూ, వెనుక వీళ్ళు దేవుని స్తుతిస్తూ దాని చుట్టూ తిరిగి దేవుని మాట చొప్పున దాన్ని జయించినారు, ఎరుకు గోడలు పడగొట్టినారు. దేవుణ్ణి స్తుతించడం అనేది గొప్ప విషయం. ప్రతి విషయానికి ముందు గుర్తు చేసుకోవడం, తర్వాత గుర్తు చేసుకోవడం, దేవుని నామముని హెచ్చించడం, మనం ప్రతి నిత్యము గుర్తు చేసుకోవడం అనేది అన్నిటికీ మేలుకరమైన విషయం. ఇది కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, పర్సనల్ గా అందరికి మేలు జరిగించే విషయం. కాబట్టి దేవుణ్ణి గుర్తు చేసుకోవడం అనేది మంచిది. సరేనా?